బియ్యం ధరలు ప్రస్తుతం దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పేద మధ్యతరగతి వారికైతే చుక్కలు కనిపిస్తున్నాయి పట్టపగలే. ప్రస్తుతం బియ్యం ధరలు విని ప్రజలు షాక్ గురవుతున్నారు. బియ్యం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. సంవత్సరం క్రితం 1300 రూపాయలుగా ఉన్న 25 కేజీల బియ్యం బస్తా 1500, 1600 ఇప్పుడు 1800 రూపాయలకి చేరుకోవడంతో బియ్యం కొనాలంటేనే పేద మధ్యతరగతి ప్రజలు ఒకంత ఆందోళనకు గురి చేసే అంశంగా మారుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బియ్యానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాబో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయో వాటి నుంచి వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 29 రూపాయలకి కిలో బియ్యాన్ని ఇవ్వడం ద్వారా ప్రజల్లో కాస్తైనా వ్యతిరేకతను తగ్గించుకోవాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు భారత్ రైస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటన మేరకు వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో ఏదైతే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను అయితే సబ్సిడీకి తక్కువ ధరకే పేద ప్రజలకు అందిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి కొత్తగా భారత్ రైస్ పేరుతో బియ్యం ప్యాకెట్లను అయితే మార్కెట్ లోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భారత్ ఫుడ్ కార్పొరేషన్ వారు ఈ బియ్యాన్ని అంటే 25 కేజీల బస్తాని కిలో 29 రూపాయల చొప్పున ప్రజలకు విక్రయించడానికి చర్యలను ప్రారంభించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్తైన ఊరట లభిస్తుంది. తద్వారా ఎన్నికల్లో కూడా తమకు వ్యతిరేకత తగ్గి కాస్తో కుస్తో లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మంచి నాణ్యమైన బియ్యాన్ని కిలో 29 రూపాయలకి అందించడం ద్వారా అటు ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఈ భారత్ రైస్ మార్కెట్ లోకి వచ్చి ప్రజలకు కాస్తైన మేలు